వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వాళ్ళు ఏదైతే ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారో దాని ప్రకారం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పు అనకూడదు, అంతే కదా. ఇప్పుడు మీ సిస్టమ్ ప్రకారం ఏంటి, అందరూ ఒకటే, అందరం సమానమే, ఎవరిని కూడా కించపరచుకోవద్దు అనేది అది మీ సిస్టమ్ మీరు క్రియేట్ చేసుకుంది. అది హిందువులకు సంబంధించింది కావచ్చు. ఏది భిన్నత్వంలో ఏకత్వం అనుకుంటారు కానీ ఏకత్వం లేదు, బట్ వాళ్ళది ఏకతత్వమే. మరి అది వాళ్ళ తప్పు అవుద్దా? తప్పే. ఎందుకంటే మత సామరస్యాన్ని ఎవరైనా కోరుకుంటే, మా సహజీవనం చేయాలనుకుంటే, ఈ గడ్డ అనేటటువంటిది భారతదేశం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయ సంస్కృతులకు అనుగుణంగా జీవించాలి. ఎందుకంటే ఇక్కడ మనం అందరం కలిసిమెలిసి ఉన్నారు, ఒక్కటే మనం అడిగేది కాదు. మళ్ళీ సంస్కృతి మారుతుందిగా, సాంప్రదాయాలు మారతాయి, వాళ్ళవి వేరు, లేదు ఆచార వ్యవహారాలు వేరు కదా. నువ్వు అందుకే అది చీలిక దారి చేస్తున్నాను నేను. నువ్వు మీ ఇంట్లోనూ ఇంకొక మతం వాళ్ళు వచ్చారనుకోండి, మీ భార్య ఇంకో మతం తీసుకుంది అనుకోండి, మీ ఇద్దరి మధ్యన ఏమొస్తుంది? మీరు మీ సాంప్రదాయంలో ఉండండి, మీ ఇంట్లో అందరూ కూడా నేను ప్రత్యేకంగా నేను చూస్తానంటే వాడు ప్రత్యేకంగా, ఇద్దరి మధ్యన క్రాష్ వస్తుంది, ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. అలా విడిపోయిన తర్వాత కూడా కొంత శాసనం మరలా నీ దగ్గరికి వచ్చి మరలా కావాలంటే అది కుదరదు. మీరు మత ప్రాతిపదిక మీదే విడిపోయారు, మీ సంస్కృతి వేరు, మా సంస్కృతి వేరు. నన్ను మునీర్ ఏమని చెప్పాడు, మీ ఆలోచన, మీ सोच विचार अलग है, मेरा सोच विचार अलग है, मेरा अल्लाह, मेरा సంప్రదాయ अलग है, सब कुछ अलग है ఆయన చెబుతున్నాడే, పక్కనే చెబుతున్నాడు కదా. మేమెందుకు ఎందుకు అనకూడదు? అనాల్సిందే, పక్కగా అనాల్సిందే. నా గోమాత అనడానికి అవకాశం లేదు కదండి. ఎందుకు లేదు? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు అందరూ, మీరనే కాదు చాలా మంది కూడా, మాది అసలు మతం కాదు, మాది సనాతనం, మేమందరం చాలా కూల్గా ఉన్నాం కదా. అదే మాకు అసలు ఇదేం లేదు అన్నప్పుడు వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు, వాళ్ళు తప్పు అనేది. బకరా ఈద్, అది బకరా అంటే మేక, అదేనా? మేకని వాళ్ళు ఆ రోజు కుర్బానీ చేసి తినడం అనే సాంప్రదాయాన్ని. వినండి, బక్రీద్ కాదు నేను చెప్పేది, అసలు హోలో మొత్తం. మీరు బక్రీద్ గురించి ముందు అదే హోల్ ఏం లేదండి. ఇప్పుడు లడాయి, ఇప్పుడు మనం ఈరోజు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏంటి మనం చూసేది, నా గోవుని నువ్వు హత్య చేయొద్దు అంటున్నావు. తప్పులేదు. నేను పూజించేటటువంటి గోవుని పూజించడం మామూలుగా పూజించట్లేదు మనం. అది బిడ్డను కన్నటువంటి మా తల్లి పాలివ్వకపోతే అది పాలిచ్చి పోషిస్తుంది, తన యొక్క గోమయాన్ని పెట్టి అణుధార్మిక శక్తిని నివారిస్తుంది. గోమయంతో, తన యొక్క యూరిన్ తోటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భూమండలం మీద ఏ మరొక జీవికి లేనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటిది ఏనాడో గుర్తించింది భారతీయ సంస్కృతి. అందుకే ముక్కోటి దేవతలు దాంట్లో ఉన్నారంటే దేవుళ్ళు కూర్చున్నారని కాదు. దెర్ ఆర్ సో మెనీ పవర్ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. మీకు అది వదిలేటటువంటి గాలిలో ఆక్సిజన్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ బహు ప్రయోజనాలు ఉన్నటువంటి దాన్ని జాతి సంరక్షణ కోసం, అంటే హిందువుల కోసం కాదు. ఆవును సంరక్షించే మానవ జాతి యావత్తు కూడా. మీరు ఫుడ్ గ్రెయిన్స్ బయటికి వస్తుందంటే మీకు కోరుని అంతటినీ శుభ్రపరిచి మళ్ళీ తయారు చేస్తుంది, రీఫెర్టిలైజ్ చేస్తుందంటే ఒక్క ఆవు సంతానము ఆవే. కాబట్టి అలాంటిది వాళ్ళకి తెలియకపోవచ్చు, విడదీయడానికని కల్పించినటువంటి కొన్ని కల్పనలు ఇక్కడ. అది ఓకేనండి, మానవ జాతి అంతా ఒకటే. లేదు, డెఫినెట్ గా అది స్పష్టంగా అర్థమవుతుంది. అది నో డౌట్. గోమాత గురించి అంటలా, ఇక్కడ మతం దగ్గర మీరు చెప్పండి, మతం దగ్గర ఇప్పుడు వాళ్ళు ఒక క్లారిటీ ఉన్నారు, నా దేవుడిని నమ్మకపోతే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది. హిందుత్వంలో అది లేదు కదా క్లారిటీ. అదే లేదు. మరి అప్పుడు ఫైట్, దాని గురించి మార్పులు జరిగాయని ఆవేదనో లేకపోతే ఇంకోటో అవసరం ఏముంటది? అసలు హిందూ వలన ఎవరికి హాని లేదండి. అదోకేనండి, వినండి. ఇప్పుడు వాళ్ళ వలన హాని కలుగుతుంది కాబట్టి మత మార్పిడి వల్ల లేకపోతే ఇంకోటో అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదుగా. ఎందుకు బాధపడమండి? సమాజానికి హాని కలిగిస్తున్నప్పుడు శిక్షించాలి కదా. శిక్షించాలి. అదే ఇప్పుడు
వాళ్ళ మతంలో క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఇప్పుడు శిక్షించబడతారు అంతే. ఉమ్, సమాజంలో మీరు అనుకుంటున్నారు మానవత్వం అనేది అంటే సర్వమానవాళి ఒకటే అనేటటువంటిది సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది ఉమ్. అది బాగుందా? ఆ. నా దేవుడు నా మతం నా దేవుడి కోసం నేను చంపుతానంటే ఇది బాగుందా? బాగుండేది బాగోలేదు కాదు. ఆ, ఇక్కడ సమా- చాలా మంది వరకు కూడా హిందువుల వరకు కూడా అసలు హిందువే లేరు, అసలు మతమే లేదు, ఉంది, అసలు ఏమీ లేదు, లేదు. అది లేదు, ఇది లేదు అన్నప్పుడు ఓకే. ఇంకా ఫైట్ ఎందుకు అంటున్నా? ఏది లేనప్పుడు వాళ్ళకి సంబంధించింది ఏదైతే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ, వాళ్ళ దాని ప్రకారం సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంక ఫైట్ ఎందుకు వాళ్ళతోటి? వాళ్ళు హ్యాపీగా వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఒక దారి చూపించారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదో ఉందని అన్నారు, దాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. ఇక్కడ ఇటు వచ్చేసరికల్లా ఇప్పుడు మీ కాళ్ళు ఆ, అవి నడుస్తాయండి, ఉమ్, చేతులు చేస్తాయండి, ఉమ్. కళ్ళు చూస్తాయండి. ఇదంతా శరీరంలో ఏ ఏ భాగం పని అది చేసుకుంటూ వెళ్ళిపోతే పర్వాలేదు. ఉమ్, అదే కాలు నడక ఆపింది అనుకోండి, దాన్ని ఎక్కడికి శస్త్రచికిత్సకి తీసుకెళ్తాం. సమాజం అనే శరీరంలో ఉమ్, ఎవరు మతానుసారంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. ఇంకొక దానికి హాని కలుగుతుంది అన్నప్పుడు తప్పకుండా దాన్ని శస్త్రచికిత్స చేయాల్సిందే. అలాగే ఈ మతాలు ఏమైనాయి అంటే ఇదివరకులో ఎవరి పని ఇప్పుడు ఉమ్, 55 దేశాలు ఉన్నాయండి ఇస్లాం దేశాలు. ఉమ్. ఎన్ని దేశాలు టెర్రరిస్ట్ దేశాలే? ఓకే. వినండి, యాజ్ పర్ మీరు చెప్పిన దాని ప్రకారం మిగతా దేశాల్లో అదే ఇస్లాం ఉంది. ఆ, ఆ ఇస్లాం గురించి వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ గానే ఉన్నామే. కరెక్ట్ విన్నారా? కరెక్ట్. మన దేశం నుంచి పుట్టి మనలో నుంచే వెళ్ళి మన నెత్తి మీద కొంపట పెట్టి మనల్ని కాల్చుతుంటే ఎవరు ఒప్పుకుంటామండి? మిగతా ఇస్లాం అయితే మనం ఏమేమి మాట్లాడలేదు. మీరు ఈ క్వశ్చన్ నేనేమంటున్నా అంటే వాళ్ళకంటూ ఒక రూట్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే. అసలు మీరు ఎవరైతే కొంతమంది ఉన్నారు, మీరంతా కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ని క్రియేట్ చేస్తున్నారు. కన్ఫ్యూజన్ కాదండి, రూట్ వెళ్ళే రూట్ కూడా ఒక కన్ఫ్యూజన్ గానే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తున్నారు. ఏ రూట్ లో వెళ్తారు? ఏమిటి బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్తాను. ఇప్పుడు మీరు అన్న దాంట్లో దేవుడు ఒక్కడే, ఇతనే, మిగతా వాళ్ళు ఎవరు లేదు, ఒక క్లారిటీలో ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి హిందూ మతంలో ఎవరికి తోచిందో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఏది నిజమని క్లారిటీ ఉంది, ఏ రూట్ లో వెళ్ళాలని క్లారిటీ ఉంది, అసలు ఎవరు హిందూ, అసలు ఎవరు హిందూ కాదు. ఇంత కన్ఫ్యూజన్ స్టేటస్ లో అతను బతుకుతున్నాడు. అవును, దాన్ని సంస్కరించాల్సినటువంటి ఆవశ్యకత పీఠాధిపతుల మీద ఉంటుంది తప్పకుండా. ఇది పీఠాధిపతులు కూడా ఇప్పుడు కలియుగంలో ఏమవుతుందంటే సందుకో దేవుణ్ణి తీసుకొస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూనే నా స్పీచెస్ అన్ని మీరు చూస్తున్నారు. మీరు ఉదయం కూడా ఇది పీఠాధిపతులకు సంబంధించింది. చాతుర్ ఆమన్యాయ పీఠాలు ఉన్నాయి. ఈ పీఠాధిపతులందరూ వచ్చి సంస్కరించాల్సిన బాధ్యత వాళ్ళది. అంటే ఇప్పుడు ఏమైంది, తల ఒక దేవుడు వస్తున్నాడు, దేవుడే కాదు తల గురువు దేవుడిగా మారుతున్నాడు. ఎస్, దానికి ప్రాతిపదిక కూడా చెప్తారు, అహం బ్రహ్మస్మి అంటారు. నిజంగా ఆ స్థాయిలో ఉంటే ప్రతి ఒక్కడు బ్రహ్మే. కానీ హిందూ మతంలో హిందూ అంటే సనాతన సాంప్రదాయంలో మనకి చెప్పేది ప్రతి ఒక్కరు అంతర్యామిగా భగవంతుడే ఉన్నాడని. మీలో ఉన్నటువంటి భగవంతుడు అడిగేవాడుగా ఉన్నాడు, నాలో ఉన్నటువంటి భగవంతుడు చెప్పేవాడుగా ఉన్నాడు. కాబట్టి రెండు శక్తి స్వరూపంగా భావన చేసేటటువంటి ఒక సంస్కృతి మంది. అందుకే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. దీంట్లో కూడా ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని రావడం వలన మరింత కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఒకరు అంటారు దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన కలవాలని, ఇంకొకటి అంటాడు నీలోనే దేవుడు ఉన్నాడని, ఇంకొకటి అంటాడు ఆ దేవుడు అక్కడున్నాడు కానీ నువ్వే ఆ దేవుడు దేవుడే కాబట్టి ఈ రెండు కూడా ఒకటే అని ఒకటి అంటాడు. ఇలా కన్ఫ్యూజన్ ఇది ఎందుకు వస్తుందంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం. అవగాహన కల్పించాల్సినటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఆశ్రమాలు కట్టుకుంటాం, ఆశ్రమాలు పెంచుకుంటాం, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలని, లోపాలని, రుగ్మతలని సరిచేసి ఏకతాటి మీద నడిపించేటటువంటి వ్యవస్థలో వచ్చినటువంటి లోపం. అప్పుడు శంకర్ల వారు ఈ విధంగానే ధర్మానికి హాని కలిగితే శంకర్ల వారు ఆవిర్భవించి 700 పాషాణ మఠాలు, అంటే కన్ఫ్యూజన్ 700 మంది 700 రకాలైనటువంటి కన్ఫ్యూజన్లు అక్కడ ఉన్నాయి. ఎవరు ఈ శరీరం అనేది పంచభౌతికమైనది, ఈ పంచభూతాలు కలిస్తే ఒక టీ, కాఫీ, పంచదార, నీళ్లు పాలు కలిపితే కాఫీ అయింది. అంతేగాని కాఫీ అనేది కొత్తగా ఏమి లేదు, దాంట్లో ఏమి జీవశక్తి, ఇది దాంట్లో ఆత్మ అని గాడిద గుడ్డు లేదు.
5 కలిస్తే ఈ జీవుడు ఇలా నడుస్తాడు అంతే అన్నారు. అది చార్వాకులు. కాబట్టి స్త్రీ అంటే ఏమి లేదు, భార్య అయినా చెల్లి అయినా తల్లి అయినా అది స్త్రీయే, అనుభవించదగిందే అనుభవించు, నువ్వు ఈ శరీరం ఉన్నంతకాలం అనుభవిస్తే తర్వాత ఏమీ లేదని ఒక వాదం వచ్చింది. అది ఎంత బాగుంది. ఎక్కువ మంది చార్వాకులు వెళ్ళిపోయారు, నాస్తికవాదంలోకి వచ్చారు. బౌద్ధులు వచ్చారు. బౌద్ధులు వచ్చిన తర్వాత కంప్లీట్ సనాతన ధర్మం క్లోజ్ అయిపోయింది. విగ్రహాలు లేవు, ఏమి లేవు, అన్నీ తీసి పడేశారు. బద్రీనాథ్ లేదు, కేదార్నాథ్ లేదు, సనాతనంగా వచ్చేటటువంటి సాంప్రదాయాలన్నీ తీసి అవతల పడేశారు. అప్పుడు ఆదిశంకర్లు వచ్చి పునఃప్రతిష్ఠ చేసి అందరినీ కూడా లాజికల్గా ప్రతి దానికి సమాధానం చెప్పి అప్పుడు మతాలన్నిటినీ మనకి షణ్మతాలను ఉంచారు. అంటే గణపత్యం, గణపతిని మొట్టమొదటి సౌరం, సూర్యుని ఆరాధించడం. సూర్యుడు అనేది ప్రతిదీ లాజికల్గా సరిపోద్ది మనకి దైవంగా. మీరు సైంటిఫిక్గా కూడా సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు మనకి ఎదురుగా ప్రత్యక్షంగా కనపడుతున్నవాడు సూర్యభగవానుడు. విఘ్నేశ్వరుడు అంటే అది గణపత్యం, గణపతి మొట్టమొదటి దేవుడు అని ఒకరు వాదన. సర్లే ఏదోటి ఒక 5 ఉండాలని వాళ్ళకి వాదానికి అంటే వేదానికి సరిపోయి సమన్వయం చేస్తూ బాహ్యంగా ఏదో ఒక రూపకల్పన చేయాలి. కాబట్టి విగ్రహం అనేది నీలో నిగ్రహాన్ని పెంచడానికి. ఏదైనా మీరు అనుకుంటే కదా ఈ స్టూడియో తయారైంది. మీ లోపల ఒక కల్పన చేయాలంటే ఏదోటి ఆధారం ఉండాలి. కాబట్టి ఆ కల్పనకి ఆధారంగా నీలో నిగ్రహాన్ని పెంచి నీలో ఉన్నటువంటి దైవశక్తిని నీకు అనుభూతిలోకి తెచ్చి సంకల్పంగా మారి బయట వస్తురూపంగా మారి దాన్ని అనుభవించేటటువంటి విధంగా తయారు చేయడానికి ఒక సిస్టమ్ తయారు చేసి దాంట్లో షణ్మతాలని యాక్సెప్ట్ చేశారు 700 నుంచి. అలాగే సంస్కరించాల్సినటువంటి ప్రతిసారి కూడా ఒక ఆవృతం వస్తుంది. అంటే ధర్మానికి క్షీణత వస్తుంది. ఆ క్షీణ దశలో పరాకాష్ఠకు చేరినటువంటి టైం అండ్ స్పేస్లో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే మీ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయంటే నిజమే మీరు చెప్పేది. టైం అండ్ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే అందరూ కన్ఫ్యూజ్ చేసేవాళ్ళే, కంక్లూడ్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే వారికి కూడా సరైన అవగాహన లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్తున్న క్లారిటీ ఉందా మీకు? క్లారిటీ ఉందా మీకు? అక్కడ చూడండి క్లారిటీ. 700 మతాలు, పాషాణ మతాలు. అంటే ఎవరికి వాడు ఒక లాజిక్ తెస్తాడు. తెలివైన నేనే అనుకుంటాడు. ఎందుకంటే పూర్తిగా ఎవరికి తెలియనప్పుడు వాడికి తెలిసింది గొప్ప అనుకుంటాడు. ఎప్పుడైతే శాస్త్రాలు సమన్వయం చేయాలి మనం, అంటే దేన్ని కొట్టుపడేయకూడదు. ఓహో, మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు, జీసస్ ఏం చెప్పాడు, మోసెస్ ఏం చెప్పాడు, వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ ఆరిజన్ ఎందుకు ఇలా మాట్లాడారు, కాలమాన పరిస్థితులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, వాళ్ళు పుట్టుక ఎక్కడ పుట్టారు, వాళ్ళకి ఇప్పుడు గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళకి ఎలాంటి అట్మాస్ఫియర్ ఉన్నది అక్కడ, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, గ్రూప్స్ 10 మంది కలిపితే 10 గ్రూపులు కలిపి గడ్డి కూడా లేని చోట మేకలు మేపుకుంటూ వెళ్ళి మేకను తింటూ మేకపాలు తాగుతూ మేక చర్మం కప్పుకుంటూ ఉండేటటువంటి ఒక సంస్కృతి ఎలా ఉంటుంది. రత్నాలు రాసులు ఉన్నటువంటి భారతదేశం యొక్క ఫుల్ ప్లెడ్జ్డ్ మైండ్, అంటే క్లియర్గా ఉన్నటువంటి మైండ్ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది. అలా చూశాడు దేవుణ్ణి. వాళ్ళు చూసిన విధానం మనం చూసిన విధానం వేరు. వాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ ఈ సర్వోత్కృష్టమైనటువంటి ఒక స్థితిని కలిగి ఇప్పుడు మీకు అన్ని ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నారనుకోండి, మీకు క్లారిటీ ఉంటుందండి. ఒక విషయాన్ని క్లియర్గా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే దేని మీద ఉండదు మీకు అర్థం. మీరు ఏ లక్ష్యం చేరాలో ఆ లక్ష్యం మీదే ఉంటుంది. అదే ఒక పేదవాడు అనుకోండి, ఎన్ని రకాల సమకూర్చుకోవాలి. అందుగురించి భారతదేశంలో అనాదిగా రత్నగర్భ ఇది. ఎందుకు రత్నగర్భ అంటే దీని పాదపీఠకు చూడండి ఇలా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ 3 వైపుల సముద్రం ఉంటుంది. 3 వైపుల సముద్రం ఉండి మిగతా వాటికి చుట్టూ ఉండొచ్చు, కానీ ఒకవైపు ఉండొచ్చు. దీనివలన శీతోష్ణ సమస్థితి అంటే 6 ఋతువులు దీంట్లో వస్తాయి భౌగోళికంగా. 365 రోజులు కూడా సూర్యుడు ఉంటాడు. సన్ ఈజ్ ద రిసోర్స్ ఆఫ్ ద ఎంటైర్ గ్లోబ్. సూర్యుడు తప్ప రిసోర్స్ ఇచ్చేటటువంటి ఇంకొకడు లేడు. కాబట్టి భారతదేశంలోనే ఈ కండిషన్, ట్రాపికల్ కండిషన్, కంప్లీట్ 6 ఋతువులు ఉన్నటువంటి భూమి ఏదైనా ఉంటే అది భారతి మాత మాత్రమే. అంటే ఒక స్త్రీ సమయానికి ఋతు క్రమం జరిగితే ఆ స్త్రీ
సంతానాన్ని ఎంతైనా ఇవ్వగలదు. అర్థమైందా? ఆ. అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ భరతమాతకు మాత్రమే ఉన్నది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సంపదలు ఇంకెక్కడ మినరల్స్ కానీ ఉంటాయి. ఒక్కో చోట ఒక మినరల్ ఉంటుంది, మన దగ్గర కాదు. ప్రపంచానికి ఒక మినీ ప్రపంచం. అంటే భూమి యావత్తు ఉన్నటువంటి కండిషన్స్ కానీ, భూమిలో ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ కానీ, భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల పళ్ళు కానీ, ఇవన్నీ ఒక్క భారతదేశంలోనే మాత్రమే ఉంటాయి. అంటే మినీ ప్రపంచం అన్నమాట.